పూరి జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు జెండా మార్చే సాంప్రదాయానికి మతపరమైన, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ సాంప్రదాయం సుమారు 800 సంవత్సరాలుగా కొనసాగుతుంది. దీనికి సంబంధించిన అనేక నమ్మకాలు, రహస్యాలు ఉన్నాయి. జగన్నాథ ఆలయం పైభాగంలో ఉన్న 20 అడుగుల పొడవైన త్రిభుజాకార జెండాను ప్రతిరోజు మారుస్తారు. ఈ పనిని చోళ కుటుంబం చేస్తుంది. వారు తరతరాలుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఒకసారి జగన్నాథుడు ఒక భక్తుడి కలలో కనిపించి తన జెండా పాతబడిపోయి చిరిగిపోయిందని చెప్పాడని చెప్తారు. మర్నాడు ఆలయ పూజారులు చూసినప్పుడు జెండా నిజంగా చిరిగిపోయి కనిపించింది. అప్పట్నుండి ప్రతిరోజు ఆలయ శిఖరంపై కొత్త జెండాను ఎగురవేయటం అనే సాంప్రదాయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. జెండాను జగన్నాథుని ఉనికికి, శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఈ జెండా సముద్రం నుంచి వీచే గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది. ఇదే ఒక రహస్యం. శాస్త్రీయ దృక్కోణంలో ఇది ఏరోడైనమిక్ ప్రభావం వల్ల ఇలా జరుగుతుందని నమ్ముతారు. ఇక్కడ ఆలయ నిర్మాణం కారణంగా గాలి దిశ మారుతుంది. ఆలయ శిఖరంపై జెండాను మార్చే ప్రక్రియ చాలా సాహసోపేతమైంది, నైపుణ్యంతో కూడుకున్నది. సేవకులు ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండానే 214 అడుగుల ఎత్తైన ఆలయ శిఖరాన్ని ఎక్కి పాత జెండాను తీసి కొత్త జెండాను ప్రతిష్ఠిస్తారు. ఈ పని ప్రతిరోజు జరుగుతుంది. జెండాను మార్చే ఈ సాంప్రదాయం హిందువుల విశ్వాసానికి చిహ్నం మాత్రమే కాదు, ఇది జగన్నాథుడి పట్ల భక్తి, అంకిత భావానికి కూడా నిదర్శనం. ఈ సంప్రదాయం ఆలయ దైవత్వాన్ని, దాని గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది.